హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం తెలంగాణ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూద్దాము. మనం ముందుగా వెల్కమ్ టు తెలంగాణ మీ సేవా పోర్టల్లో మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా పేజీ వస్తుంది. ఈ పేజీలో లాగిన్ మన మొబైల్తోనే పాస్వర్డ్ ఇచ్చి మనం మనం న్యూ యూజర్లోకి వెళ్ళి మనం యాడ్ చేసుకున్నట్టయితే మన తర్వాత లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ ఫామ్లో వచ్చి మొబైల్ నెంబర్ కొట్టాలి, తర్వాత ఒక పాస్వర్డ్ ఇవ్వాలి, వాళ్ళ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కింద మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. దీంట్లో మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, సో మండల్, డిస్టిక్, పిన్ కోడ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక సబ్మిట్ ఇలా కొట్టిన వెంటనే మీకు ఇట్లా ఒక స్క్రీన్ వస్తుంది. ఓటీపీ అథెంటికేషన్ అని వస్తుంది. నిమిషం, ఇవన్నీ మన డిస్టిక్ వైజ్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీరు చూసుకోవాలి. అన్నీ ఏ డిస్టిక్ ఏందనేది ఇది సబ్మిట్ కొట్టిన తర్వాత వెంటనే ఓటీపీ అథెంటికేషన్ అని వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత వెంటనే మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో మనకి రెవెన్యూ అనే కాలంని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే రెవెన్యూది దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఫ్యామిలీ సర్టిఫికేట్ అది నెక్స్ట్ పేజీలో రిఫ్లెక్ట్ అవుతుంది. అది రిఫ్లెక్ట్ అయినప్పుడు కింద మన నేమ్ ఇచ్చేసి అమౌంట్ కొడితే 42 అయిపోయిన వెంటనే మీరు మనకి ఈ విధంగా ఏంటంటే ఇది ప్రాబ్లం వస్తుంది. ఇది అంటే ఒకసారి లాగిన్ ఒకసారి అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ పేజీ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. అయిపోయిన వెంటనే మనకి ఈ విధంగా పేజీ వస్తుంది. దీని మన తర్వాత ఇది పేమెంట్ ఆప్షన్. ఇంతేనండి. థ్యాంక్ యూ.